ఈ చంద్రబాబు పట్టణంలో చేస్తున్నారు. అయ్యా ఏమది యుద్ధానికి పోవాలంటే ఆ యుద్ధంలో గెలవడానికి బలం కావాలి. మరి యుద్ధం చేస్తావా నీతో అవుతుందా? ఎలాంటి పని గురించి మీరు అని అడుగుతా నేను చెప్తాను కదా. చెప్పండి. చెప్పండున్నావా బాబు సుధర్మయ్య నిన్ను ఎందుకు గురించి రప్పించాను, ఎలాంటి కార్యార్థం మరి చెప్పండున్నావా? చెప్పండున్నావా చేతామని ఏమన్నాడు ఏమనంతనుడంటే ఆ యొక్క పాండవ మధ్యముడు పాండురాజు కుమారులో మూడో పుత్రుడైన అర్జునుడు. అలాంటి వాడు 4 దిక్కులు 4 వస్త్రయాగములు పంపించాడు దేవుని కళ్యాణం గురించి. 4 దిశలు పంపిస్తే 3 దిశలకు తిరిగి వచ్చాయి. ఈ ఉత్తర దిక్కు అశ్వాన్ని మన మంత్రి బంధించాడు కాబట్టి ఆ అశ్వజాడలు అర్జున వచ్చాడు. అర్జున వచ్చి నా అశ్వాన్ని ఎవడైతే బంధించి పట్టాడో నా పైన యుద్ధంకు రాకపోతే గంపల కుండలు పెట్టి గ్రామ విడరిస్తున్నాడట వాడు. అందుకనే ఈ నేటి దినమున అర్జునుడికి భయపడలేక యుద్ధంకు వెళ్ళాలని నా కుమారుని 25 ఏళ్ల జట్టిగా నిన్ను విలువిద్యలో గొప్ప నేర్పరిగా పెంచుతున్నాను. యుద్ధంలో జయించి తిరిగి రావాలని సైన్యాధిపతిగా నీ ఉండాలని నేను పిలిచాను ఆయన. హెచ్చరించాడే కాబట్టి అశ్వయాగం చేసినటువంటి వారు ఎవరు, ఎందుకని ఈ ప్రకటన విన్నవించున్నారు? ఎలాంటి వాడు ఇలాంటి యాగముడు ఈ భూతలంలో భూవిస్తలంలో ఎవడు చేశాడు? అర్జున్ అంటే సామాన్యుడు కాదు, భారత యుద్ధ వీరుడు, ప్రపంచ ధీరుడు అని చెప్పుతారు. అలాంటి గొప్పవాడి మీదకి యుద్ధంలో మనం వెళ్ళాలంటే ఎందుకు గురించి వచ్చేది అంటున్నావా? అతడు మనకు మిత్రుడే కానీ శత్రుడు కాదు అంటున్నావా? బాబు అశ్వము తెచ్చాడు కాబట్టి ఆ అశ్వాన్ని గురించి అశ్వజాడలు అర్జున వచ్చాడు నాపై యుద్ధానికి రావాలని అతడు వేరు సాటింపు చేశాడు కాబట్టి నేటి దినమున యుద్ధంలో సిద్ధమై వెళ్ళాలి, నా తోడుగా నీవే రథ సారథిగా ఉండాలంటున్నాను. ఏమిటి అర్జునుడు మన పట్టణానికి వచ్చి హెచ్చరించాడు. యుద్ధంలో భూమికి రానటువంటి వాడిని గంపల కుండలు పెట్టి ఇతర గ్రామీణులతో మలికినాడు. అవును, ఇప్పుడే యుద్ధానికి సిద్ధమైన రణములు ధరించి అర్జునుడు యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాడు. గొప్పవాడి చేతిలో మరణించిన కీర్తి వస్తుంది, జేబుగాల్చిన కీర్తి వస్తుంది కాబట్టి అవును ఇప్పుడు పిల్లనప్పుడు ధరించి యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాడు. శబాస్ కుమారిగా నా కుమారుడవని ఇప్పుడు అనిపించుకున్నావు. ఎందుకంటే నిన్ను 25 ఏళ్ల జట్టిగా భార్గవుని ఆశ్రమంలో శ్రీముఖంబు చూడకుండా పెంచుతున్నాను కాబట్టి ఈ నేటి దినముడ బలిరే అర్జున మీదకి యుద్ధానికి నేను వస్తానని చెప్తున్నావంటే నా మనసంతో చాలా సంతోషపడుతున్నది. చల్లగా వర్దిల్లుము, యుద్ధములకు ప్రయాణమై సిద్ధమై వెళ్ళండి కదా. నీవు కూడా వస్తున్నావా? బాబు సుధర్మ యుద్ధములకు వెళ్తున్నావు. ఈ చంపకాపురి పట్టణంలో
బ్రాహ్మణులు ఏం చెప్పారంటే ఆ. ఈ యొక్క చంపకాపురి పట్టణంలో ఎవడైతే రణయుద్ధానికి రాక ఇంటిలో దాగంబడి ఉంటాడో ఉంటాడు. వానికి 30 భాషములు బంధించి ఆ. పుట్టడిగాగే త్రైలముల సలసలగాగంగాతులో వెయ్యాలని ప్రతిజ్ఞ పూనాను. ప్రతిజ్ఞ పొడిగా. ఆ ప్రతిజ్ఞ నిలవాలంటే ఈ చంపకాపురి పట్టణంలో మన దారం పట్టిన ఒక చిన్నవాడు గురించి యుద్ధానికి సిద్ధమై వెళ్ళాలి. సైన్యాధిపతిగా నీవు ఉండాలి. అవును. సరేనా? సైన్యాన్ని తీసుకొని తొందరగా యుద్ధ స్థల భూమికి నీవు వెళ్ళాలి. సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధ స్థలానికి భూమికి వెళ్ళడమే నా శ్రేయస్కారం కాబట్టి ఆ యుద్ధానికి వెన్నెలు చూపకుండా ఇప్పుడు ఆజ్ఞానుసరికి వెళ్తున్నాడు. మంత్రి చూడు, నా కొడుకంత గొప్పవాడు చూడు. యుద్ధంలోకి వెళుదాము, ఆ యుద్ధంలో జయించి వస్తామని ఎంతో గొప్పగా చెప్పుతున్నాడు. మరి నువ్వేం చేస్తావా? నువ్వు సత్యం పోవు. నేను వెనుక వస్తాను. నువ్వెప్పుడు వస్తావు? అంత పోయినాక నువ్వు వస్తావా? అవురా? సరే కానీ అని చెప్తున్నావు. నీకు ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చిన ఈ యొక్క చంపకాపురి పట్టాలని బాగు చెయ్యమని, నా పేరును నిలబెట్టుమని నీకు 3 లక్షల రూపాయలు ఇచ్చిన. నువ్వేం చేసినవురా? ఇప్పుడు 3 లక్షలు నటిన 3 లక్షల లెక్క చెప్పబట్టింది. ఆ 3 లక్షలనే అన్న తిన్నానే. మరి ఏం చేశావు? ఏం తినలేదు. ఆ 3 లక్షలు తీసుకుపోయినా 1,50,000 పెట్టి ఈ సీసీ రోడ్ తీసేసి బురద చేయించిన. మంచి పని చేసినవురా. అంటే సీసీ రోడ్ తీసేసి బురద చేసి ఎందుకు వేయించినావు? ఎందుకు చేయించిన తెలుసా? ఇక బడి పిల్లగాళ్ళు ఏం చేస్తారు? బడి పిల్లగాళ్ళు దెబ్బకు బ్యాగ్ వేసుకుంటారు. బ్యాగ్ వేసుకొని ఆ బస్ కాడికి ఉరకంగా ఈ సీసీ రోడ్ మొత్తం జారి అలా మోచేతులు మోకాలు పలిగిపోతాయి. ఇక పిలిచి తీసుకునేటోళ్ళు ఏం చేస్తారు? ముసలోళ్ళు ఆ సీసీ రోడ్ నడవంగా ఆ మెల్లంగా కట్టెది తీసి వేసేటప్పుడు జర్రం దారుడు ఆ మోకాలు మోచేతులు వలిగిపోకట. ఇక వాళ్ళు అంటారు, రాజు గిత్తగాను సీసీ రోడ్ గిస్తే ఎందుకు నూనె చేయించాడు, ఆయన ఇక్కడ పని లేదా అని ఆళ్ళు తిడతారు. మంచి పేరు తిట్టిన వాళ్ళే. ఇట్లయితే మా రాజు పేరు రావాలని చెర్రకైనా 200 ట్రాక్టర్లు మట్టి తీసుకొచ్చిన, ఆ సీసీ రోడ్ తీసిన, ఆ బురద మొత్తం చేసిన. ఇక రాగడి మట్టి పోసి ఇక నీళ్లు పట్టించిన. నీళ్లు పట్టిస్తే బడి పిల్లగాళ్ళు ఏం చేస్తారు? బ్యాగులు పట్టుకొని ఉర్రకంగా ఇన్నొద్దులో దారింది బురదలకెళ్ళి పోగా వాళ్ళు దారి అట్టనే తప్ప అట్టనే అడిగిపోతారు. ఇక ఎక్కడైతే అక్కడ ఆగుతుంది, ఎక్కడైతే అక్కడనే అడిగిపోతారు. ఇక చేస్తలేరు. ఇక పిచ్చి తీసుకుంటారు వాళ్ళు ఏం చెప్తారు? ముసలోళ్ళు ఏం చెప్తారు? కట్టి వేసి ఇట్లా లేవట్టే వరకు ఆ కట్టె లేపులేదు ఏమిటది, పిచ్చిని పోగలేదు, అది ఆట నిలబడు. సరే దానికి ఎంత? 1,50,000 వచ్చినాయి. 1,50,000 దానికి వచ్చింది. ఇంకా ఏం చేసినావు? ఇంకా 1,50,000 కరెంట్ బుగ్గలు పెట్టించిన. బుగ్గలు పెట్టించిన వాళ్ళే ఆ బుగ్గల పురుగులను చూసి కప్పలను చూసి పాములచ్చుడు. ఆ రోడ్డు పై ఒక 5-6 ఊరికి మొత్తం పాములు కుట్టి అక్కడ చచ్చిపోయింది. ఇది కూడా మంచి పేరు కాదనుకున్నావు. ఈ మంచి పేరు కాదని ఏం చేసినా ఒక్కొక్క స్తంభానికి దీటి కట్టించిన. ఆ బుగ్గలు వలగొట్టిన దీటి కట్టించిన, స్తంభానికి దీటి కట్టించిన. వచ్చిన పురుగులు దాని దారుడు మొత్తం తచ్చుడు. అవి ఎంత అయినాయి? 1,75,000 అయినాయి. అంటే ఇంకా 25,000 నాకే బాకీ ఉన్నాం. నువ్వు చేసిన పనికి నీలాంటి పెట్టుకుంటే నాకు మంచి పేరు వస్తుందా? అందుకే అయ్యా నేను ఏం చేయలేదు, ఆడికే అయిపోయినా. ఇక అంతే. సరే కానీ నీకు ఒక మాట చెప్తున్నా విను. నా కుమారుడు సుధర్ముడు యుద్ధములకు వెళుతున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి సెలవు తీసుకోవాలి. యుద్ధం అంటే ఉయ్యాల ఊపు లాంటిది. యుద్ధంలోకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో మరణిస్తాడో యమునికి తెలియదు. ఉయ్యాల ఊపుది కూడా అలాంటిది. ఉయ్యాలలో కూర్చున్నవాడు వాడు అక్కడికి పైకి ఇక్కడికి ఊగితే తాడు తెగుతాది, కింద పడతాడు, ప్రాణం పోతాది. యుద్ధము ఉయ్యాల 2 సమానం ఒకటే కాబట్టి ఈ నేటి దినమున తల్లి దగ్గరికి వెళ్ళినాక ఇంకెక్కడికన్నా తీసుకువెళ్ళినామని నాకు తెలిసింది అనుకో, నేనేం చెప్తానంటే నూనె కళాయిలో ముందేసేది నిన్నే. నేను ఎటు తీసుకుపోరా? నేను ఎందుకు తీసుకుపోతా? పోతే నా భార్య దగ్గరికి దిగుతా. నీ భార్య దగ్గరికి వెళ్ళినా నిన్ను వట్టుకచ్చి నూనె కొబ్బరిలో వేస్తా. ఎవడైతే యుద్ధానికి రాక ఉంటాడో వాడిని కూడా వేస్తానన్నా, నిన్ను కూడా వేస్తా. అంటే మీరు ఉంటారు కానీ నన్ను వేసుకునే ఎందుకు? నువ్వు నా ప్రధాని కదా. యుద్ధానికి పోతే నేను నేర్చుకోవాలన్నా? నువ్వెల్లుడే నా కొడుకు కొత్త సైన్యానికి అధిపతిగా నా కొడుకుంటాడు. అతని పక్కన నువ్వు ఉండాలి. యుద్ధంలో నాకు మీరు కనపడాలి. యుద్ధంలో కనిపించలేదనుకో నిన్ను ముందుగా లేస్తా, వాడిని వెనక సిరేస్తా. సరే అక్కడికి సరే మంత్రి, మా తండ్రి గారి యొక్క ఆజ్ఞ ఉన్నది కాబట్టి
పాఠశాలలో నివసించమని రమ్మని పిలిచాడు. ఎలాంటి కారణం అనుకున్నాడు? యుద్ధ స్థల భూమికి అర్జునకు యుద్ధానికి సిద్ధమై వెళ్ళమని చెప్పాడు కదా. అది ఏమిటి? తుక్షమైన గడ్డిపులతో సమానం కాబట్టి ఇప్పుడే విలీనంలో ధరించి ఆ యొక్క ప్రయాణం వెళ్ళి వస్తున్నాము కాబట్టి ఆజ్ఞానుసరంగా మన యొక్క తల్లి యొక్క ఆశీస్సులు కూడా కైకొనాలి కాబట్టి తల్లి మంత్రికి వెళ్ళడం చాలా సంతోషం. అయ్యా నేను రాను, నాకు పని ఉన్నది. ఏం పని? అయ్యా నాకు ఒక అత్త ఉన్నది. పోయిన సంవత్సరం నా పెళ్లి అయింది. పెళ్లి అయిందంటే నేను మంచి వేటగాన్ని. వేటగాని అయిన వాళ్ళు మా అత్తమన్నది వేటగానికే నా బిడ్డని ఇవ్వాలని మా అత్త అన్నది. అత్త అన్న వాళ్ళు నేనే చేసిన కదా. ఇక నా పెళ్లి చేసిరు సంవత్సరం 2 సంవత్సరాలు అయింది. మా అత్తారింటికి అస్సలే పోతలేను. పోకపోయిన వాళ్ళే ఏం చేసినా మా అత్తారింటికి పోతలేను, ఏం చేస్తలేను. నా అల్లుడి బిడ్డ అత్తలేదు, అత్తలేరు వాళ్ళు. ఎట్లయినా మంచిదని మా అత్త వచ్చింది. వచ్చి అల్లుడా మీరు మా ఇంటికి రావాలి, మీరు ఎన్నడుకో మీరు అత్తలు అత్తలేరు, 2 సంవత్సరాలు అయితే అది పెళ్ళయి మీరు అత్తలేరు అని ఇక మా అత్త ఏం చేసింది అలా బిడ్డను తీసుకొని పోయింది. నువ్వుగా రా అల్లుడా అని నన్ను అన్నోలే. అత్త నేను రావాలంటే రాను, నేను అచ్చుడు అత్త, కానీ మీ ఇంటికాడ అన్నం తినా. అన్నం తింటే నేను మీ ఇంటికాడ అన్నం తినా. నీ బువ్వద్దు, నాకు ఏదద్దు. నేను వచ్చేటప్పుడు వేటగాని అంటే నేను మంచి వేటగాన్ని ఒక జింకను ఇంకా 10 పెంచిన కోపం వచ్చి ఇంకా 10 పెంచుకున్నా. ఏకే 50 గన్ను పట్టుకున్నా. గన్ను పట్టుకొని మంచిగా వేట పోవాలి. ఒక మృగమన్న ఒక జింకాన కొట్టుకొని పోతే మా అత్తగారు మెచ్చుకుంటారా అని మా అత్తగారు పోయే తొవ్వల కట్టకు ఒక బక్క కొట్టు పడ్డది. బక్క కొట్టు తగ్గిపోయిన వాళ్ళే ఆడ గద్దరు బిద్దరు మొత్తం ఆగుతానే దాని మీద. ఆ ఏకే 50 పట్టి గన్ను ఇసిన వరకు వేటగాని కంపల్సరీ నువ్వు ఏదో తెస్తావు, కానీ ఇక్కడ వాడవాళ్ళు అందరికి చెప్పిన అని అన్నవాళ్ళే. నన్ను మెచ్చుకున్న దాన్ని నేను ఊకున్న వాళ్ళు. ఇక మా అత్త ఏం చేసింది, మంచిగా మాలు మసాలా వేసి మంచిగా సూపర్ అంటింది. ఇక సూపర్ అండి ఇక గతం అందరం ఎండాకాలమే అంత మేము అందరూ కలిసి చాపేసుకొని కూకుండి ఇక తింటామని మొప్పుకు గద్ద కూర నేను తింటానా తినడానికి ఏం చేసిన మా అత్తకు, అత్త ఇయ్యాల తినా నేను ఇయ్యాల తినా ఎందుకు అల్లుడానంటే ఇయ్యాల నేను ఒక్క పొద్దు అంటే ఏమారం అనే ఇవాళ వేస్తారో నేను ఒక్క పొద్దు నేను తినను వాళ్ళే. నువ్వు తినని దానికి ఎన్నడుకో రాగరా కత్తివి, నువ్వు తినని దానికి నేనెందుకు తినాలి. ఇక ఆ కూర బీర మొత్తం గందులో పెట్టింది, ఆ ఉట్టి మీద పెట్టింది. ఉట్టి మీద పెట్టిన వాళ్ళు అయ్యా ఇక గతం ఎల్లిపాయ కారం వేసింది. అందరం తిన్నాం. తిని ఇక గతం ఎక్కడ వాళ్ళు అక్కడ వన్నాం. పండుకున్న వాళ్ళకి నాకు ఆ ఉట్టి కిందనే నాకు మంచం వేసింది. మంచం వేసిన వాళ్ళు 12 గంటల రాత్రి ఆకలంటే ఆకలి అవుతుంది. మంచి మాలు మసాలా వేసే మంచి వాసన వస్తుంది. ఇక వాసన వచ్చిన వాళ్ళు అయ్యా మెల్లంగా పోయినా అది తీసుకున్నా, గంజు తీసుకున్నా, మొత్తం తిన్నా నేను ఒక్కనే. ఇక గంజులు ఉన్నది మొత్తం మంచిగా వాసన వచ్చిన మొత్తం తిన్నా, ఏం లేకుండా తిన్నా. ఆ గంజుగా నాకిన ఈ ఇంత సూపర్ ఉన్నా అంటే నాకు ఆడికి ఇంకా తృప్తి అయితే లేదు. తృప్తి కాక ఏం చేసిన మరి ఈ మాలు మసాలా ఏడ రుబ్బింది మా అత్త నా రోల్ కాడికైనా రోల్ కాడిపోయి వెనకటి రుబ్బు రోల్ అది వెనకటిది. ఆ మాలు మసాలా కాడిపోయి ఆ రోల్ కాడిపోయి నాకు ఒక అలవాటు ఏమున్నది అంటే ఎండాకాలం వస్తే బనీ అయ్యా ఆ లుంగి కడతా కానీ చెడ్డ అయ్యా, లుంగి కడతా కానీ చెడ్డ అయ్యా. ఈ అలవాటు కట్టున్నది. ఆ రుబ్బు రోల్ కాడికైనా మొత్తం ఆ రోల్ చుట్టూగా నాకిన మెల్లంగా నా తలకాన్ని ఇరికింది. ఈ ఇరికిన వాళ్ళు వెళ్తలేదు. వెళ్ళకపోయిన వాళ్ళు అయ్యా నాది అటు ఇటు మెత్తరంగా తిరగంగా నా గాడుపు నా లుంగిపోయింది. అంటే కర్రెగా మంచిగా బర్రెలు ఎక్కువ ఉన్నాయి. ఇక బర్రెలు ఎక్కువ ఉండే వరకు ఆ రోజు చుట్టూ తిరుగుతానా తిరగతాను. పక్కకే బర్రె ఉన్నది, అక్కనే బర్రె ఉండే వరకు అది నన్ను చూసి భయపడ్డది. ఇక భయపడి కథ తనుగు తెప్పుకొని ఫోన్ అయిపోయింది. ఇక పోయే వరకు అయ్యా ఇక చుట్టూ తిరుగుతానా. దాని పక్కకే దుడ్డు ఉన్నది. ఆ దుడ్డు ఉండే వరకు ఆ దుడ్డెసుగా తెంపుకున్నది. దుడ్డలు తెంపుకొని నా దగ్గరికి వచ్చి అయ్యా కర్రె కొట్టి మద్దు ఇక వచ్చింది కథ నా చుట్టూ తిరుగుతాంది. పాత అవుతానని చుట్టూ తిరగంగా నాయంబడి తిరుగుతాంది.
నాలుగైదు ఒడిచింది ఇక నన్ను వచ్చిన కావాలి కాయకుమంటాను ఒకసారి అనారు చుట్టూ తిరగంగా నాలుగిటికి మైకేసిండ్రు అయ్యా. నాలుగిటికి మైకేసే వరకు మా అత్త లేచింది. ఇక మా అత్త చల్లగుండా మంచిగా కడుపు చల్లగుండా మా అత్త వచ్చింది. అచ్చిగా కథ దుడ్డని అటు కట్టేసింది, ఆ బర్రెని అటు కట్టేసింది. ఇక మా అత్తతో నన్ను బర్రె అనుకుంటాంది, ఆ దుడ్డు వచ్చింది. కథ పాలు పెడతారా అని దుడ్డని తీసుకుపోయి అటు కట్టేసింది. రేపు పొద్దుగాల కేంద్రానికి ఏం పోయాలి, ఆడకాలు ఏం పోయాలి, మరి మేము ఎట్లా చాయ్ చేసుకున్నాడు అని దుడ్డని బర్రెని తీసుకుపోయి అటు కట్టేసింది. కట్టేసి మా అత్త మంచిదే కాస్త నేను అనుకుంటే మా అత్త ఇంట్లోకైంది. సర్వర నీళ్లు పోసుకున్నది, నీళ్లు పోసుకొని పీట తెచ్చుకున్నది. నా దగ్గరికి వచ్చి మంచిగా నీళ్ళ బట్టి మంచిగా కడుగుతాంది. ఇక మంచిగా కడుగుతాంది. ఇక కడిగాక మా అత్తతో నా దుడ్డు బర్రె అనుకుంటాంది. ఇక కడిగి కథం అయ్యా ఏం చేసింది కదా, నీళ్లు కడిగి దాన్ని బట్టి ఒక్కసారి పిండ వరకు అమ్మో అని ఒకసారి ఎత్తిపోయింది. నీ చిన్న కుమారుడు వచ్చిండని మా తల్లితో వినిపించండి. అమ్మా నీ కుమారుడు వచ్చిండు, చిన్న కుమారుడు వచ్చాడా? సరే ఇందాక పిలవడం పదా ఉన్నదా? అమ్మా మీద ప్రతిబంధుడు తల్లి చల్లగా వద్దులు నాయనా. తల్లి దయగుణశాలి దండిగా దీవించుడి కవి అండకుయా తెలిసినాడా అది మొదము అమ్మా వందనములు చేతునేమా పాఠశాలలో తెలివితలు నేర్చే చిన్ని కుమారుడు మంత్రం చేరవచ్చున్నాడని ఆవేదన పడుచుంటివా తల్లి? అవును, బిల్ల నంబరు చేబుని సరాసరిగా వచ్చావు. ఎటు వెళ్ళొచ్చినావు నాయనా? ఎందుకని వచ్చినాను తెలుసు తల్లి. నవమాసములాడనుగా నాటి గర్భములో నీ మంత్రము చేరవచ్చున్నాడు, విలనములు ధరించి వచ్చును కాబట్టి ఆ వేదన పడుచుంటివా తల్లి? అవును నాయనా. దేవి పత్రి మనం ఎందుకు వచ్చాము మా తల్లి సంశయపడుచుండి. ఎందుకు వచ్చారు? నా కొడుకు చేతిలో వినడములు ఉన్నాయి.
ఎటు వెళ్దామనేసి ప్రయాణముకు వచ్చారో కాస్త వివరించారా? యుద్ధానికి పోతాను. యుద్ధమా? ఆ, ఎవరితోటి? ఎవరితోటే మనం పోయేది? ఎవరితోటి చెప్పినవా మా తల్లికి? చెప్పలే. మరి ఎందుకు మాట్లాడుతున్నాడు? అర్జున మీద పోతానమా యుద్ధానికి? అర్జున మీద యుద్ధమా? అమ్మా, నేను ఎందుకు వచ్చానో తెలుసు తల్లి. చెప్పండి నాయన. తల్లి యుద్ధము చేయగేదాను. ఆశీర్వాదం గురించి యుద్ధ స్థల భూమికి వెళ్తున్నాడు కాబట్టి ఆశీర్వాదమును అవునా నాయన? చల్లగా వర్ధిల్లు బాలా, చల్లగా వర్ధిల్లు కళ్ళ అన్నావు, యుద్ధముకు వెళుచున్నా అంటున్నావు. అవును. మరి ఈ యుద్ధము ఎవరితోని వచ్చాది, ఎందుకు వచ్చాది కాస్త వివరంగా చెప్పారా? వయసులో చిన్న వయసులో కలిగినటువంటి వాడివి విలువిద్యలు నేర్చే వయసు కదా. అవును. నీవు విలనములు ధరించి వచ్చావు, నీకెందుకు బాబు యుద్ధము? ఎవరిపైకి యుద్ధానికి వెళ్తున్నావు? యుద్ధముకు వెళుచుని చెప్పండి. నేను ఎవరికి యుద్ధానికి వెళ్తున్నావు? నువ్వు నిరంకుల తల్లి వారానపురి వాసు నీతో తల్లి పలుకే పుని నాడే మాయమ్మ. వారానపురి వాసు నీతో తల్లి పలుకే పుని నాడే మాయమ్మ. వారానపురి వాసు నీతో తల్లి పలుకే పుని నాడే మాయమ్మ. ఢిల్లీ హస్తినాపురి పట్టణాన్ని పరిపాలించే రాజు పాండవ రాజు సుతుల్లో తృతీయ నందనుడు అర్జునుడు. అవును. అలాంటి అర్జునుపై యుద్ధానికి వెళ్తున్నానమ్మా. అర్జున పైకి యుద్ధానికి వెళ్తున్నావా? అవును తల్లి. అర్జునుడు అంటే మామూలు వాడు కాదు కదా. మరి అటువంటి వాడితో యుద్ధం వచ్చిన అంటే వారితో మీకు వారితో నీకు వైరా మేళా. వారితో నీకు వైరా మేళా. నాయనా, ఏమి? అర్జున పైకి యుద్ధం అంటున్నావు కదా. అవును. మరి అర్జున ఉండేది ఢిల్లీ హస్తినాపురి నగరం. ఆ, మరి అటువంటి వాడితోటి నీకు యుద్ధము ఏ విధంగా వచ్చాది? ఆ. ఇంకా ఎలాంటిదో చెప్పండి. అలాంటి అర్జునుకి యుద్ధంలో మనకి ఎలాంటి సంభవించి ఉన్నది? అర్జున పైకి ఎందుకు వెళ్తున్నావు భావాన్ని మార్చదా? అవును నాయనా. తల్లి ఎందుకో తెలుసా? ఇలాతో రగముగోని రాగా తల్లి పలుకే పొగరగా మాయమ్మ. ఇలాతో రగముగోని రాగా పరిపాలించే రాజు పాండు రాజుల్లో ప్రథమ నందనుడైన అలాంటి ధర్మరాజు అశ్వయాగం చేస్తున్నాడు. సాధ్యముడి కళ్యాణం చేస్తుంటే 3 దిశలకు వెళ్ళిన అశ్వములు వచ్చినాయి. మన దిశకు వచ్చినటువంటి అశ్వాన్ని మంత్రి బంధించాడు కాబట్టి అశ్వాన్ని ఎవరైతే బంధించున్నారో సరసరికి మా పైకి యుద్ధానికి రావాలని అర్జునుడు హెచ్చరించాడు. కావున అందుకే అర్జున పైకి యుద్ధానికి వెళ్తున్నాడు. అవును తల్లి. నాయన గారు చెప్పిన మాట ప్రకారముగా అర్జున పైకి యుద్ధానికి వెళ్తున్నావా? అర్జున పైకి వెళ్తున్నాడమ్మా. జాగు చేయగానే లోపాల మాత వైదుని బాగోగా
ఆలస్యం చేయకుండా యుద్ధ రంగమునకు ప్రయాణముకు వచ్చావు కదా, ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళరా, నీకు జయము కలుగుచున్నది. మంత్రి తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడం చాలా మోక్షం కాబట్టి నీవు కూడా మా తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టు. నేను నా పెండాన్ని తీసుకొచ్చుకోవాలి గాని గామె దీవనార్థి నాకెందుకే? ఎందుకురా? నా పెండాన్ని నేను తీసుకొచ్చుకుంటే నాకు దీవనార్థి పెడుతుంది కానీ మీ తల్లి దీవనార్థి నాకు